Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. స్టూడెంట్స్ మీతో ఒక చిన్న మాట ఏంటి అంటే మున్సిపల్ స్కూల్స్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ నుంచి 10 days వరకు ఒక ప్లాన్ చేసి వాళ్ళు టైం టేబుల్ని ప్రతి స్కూల్కి కూడా పంపించేశారు. సో ఈ విజయవాడ, మచిలీపట్నం, లేకపోతే గుడివాడ, ఇక్కడ అదేవిధంగా వేరే డిస్టిక్ల్లో కూడా అన్ని మున్సిపాలిటీస్లు ఉంటాయి కదా. సో అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ రోజు నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు, ఎన్ఎస్ ఈ 4 సబ్జెక్టుల మీద మీకు క్లాసులు జరుగుతున్నాయి. డైలీ 3 hours 1 to 4 2 classes 1 to 2:30 2:30 నుంచి 4 వరకు మీ స్కూల్స్కి లింక్ పంపిస్తారు. మీ స్కూల్ వాళ్ళు మీకు వాట్సాప్ గ్రూప్లో లింక్ పెడతారు. సో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మ్యాక్సిమం అందరూ కూడా ఆ వీడియోస్ని వినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఆ సబ్జెక్ట్ అన్నీ కూడా రివైజ్ అవుతాయి. సో మంచి ఎక్స్పర్ట్ టీచర్లు అందరూ కూడా మీకు ఆ లెసన్స్ చెప్తారు. ఇంకొకసారి అందరూ కూడా ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవ్వండి. ఎందుకు అంటే ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, టుడే వి లెర్న్ అబౌట్ 10th class social studies chapter 17, important question and answers and also quiz. What is the 17th lesson? The making of independent India's constitution. స్వతంత్ర భారత రాజ్యాంగం యొక్క నిర్మాణము. సో ఈ రాజ్యాంగ నిర్మాణంలో మనము ముందు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాము. వాట్ డూ యూ మీన్ బై ఏ రిపబ్లిక్? ఇక్కడ గణతంత్రము అంటే ఏంటి అంటున్నారు. ఎనీ కంట్రీ వేర్ ద హెడ్ ఆఫ్ స్టేట్ ఈజ్ నాట్ హెరిడిటరీ బట్ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఇక్కడ ఏ కంట్రీలోనైనా కానీ ఆ దేశానికి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వారసత్వంగా ఎన్నుకోబడరు. ఒక రాజు తర్వాత వాళ్ళ కొడుకు ఇంకో మళ్ళీ రాజు అలా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడతారు. వాళ్ళు మాత్రమే పరిపాలించేదాన్ని గణతంత్ర ప్రభుత్వం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, మన భారతదేశంలో రాష్ట్రపతి అనేది వంశపారంపర్యంగా వచ్చేది కాదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. వాట్ ఈజ్ డ్రాఫ్టింగ్ కమిటీ? రచనా కమిటీ అనమాట. అంటే ఏంటంటే ద కమిటీ విచ్ ప్రిపేర్డ్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ డ్రాఫ్టింగ్ కమిటీ. మనకు ఏదైతే ఉందో ఆ కమిటీ మన కాన్స్టిట్యూషన్ రాయటానికి ఏర్పాటు చేయబడింది, దాన్నే రచనా కమిటీ, రాజ్యాంగ రచనా కమిటీ అంటారు. వాట్ ఈజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఏమిటి? రాజ్యాంగ సభ అంటే ఏమిటి? ద అసెంబ్లీ విచ్ వాజ్ మేకింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ కాల్డ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే ఏదైతే ఉందో అది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి రాజ్యాంగాన్ని రచించడానికి ఎన్నుకోబడిన ప్రతినిధులతో కూడిన ఒక సభ ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగ సభ అంటారు. వాట్ ఈజ్ ప్రియాంబుల్? ప్రియాంబుల్ అంటే ఏంటి అంటే దాన్ని ప్రవేశిక అంటాం కదా మనం. ద ప్రిఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ ప్రియాంబుల్ దట్ రిఫ్లెక్ట్స్ ద ఐడియాస్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ఎ నేషన్. ఏదైతే ఉందో రాజ్యాంగానికి ముందుగా చెప్పబడిన మాట ఏదైతే ఉందో దాన్నే ప్రియాంబుల్ అంటారు, ప్రవేశిక అంటారు. అది ఏం చెబుతుంది మనకి? అది ఏం చూపిస్తుంది అంటే అందులో ఐడియాస్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ఎ నేషన్, మన జాతి యొక్క డెవలప్మెంట్ కోసం మనం పెట్టుకున్న ఐడియాసు, అదేవిధంగా మన కోరికలు, ప్రజల యొక్క కోరికలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి అవన్నీ కూడా అందులో మనకి కనిపిస్తాయి అన్నమాట. హౌ మనీ ప్రిన్సిపల్ ఫార్మ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్? వాట్ ఆర్ దే? ఇక్కడ మనకి మెయిన్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్ కాన్స్టిట్యూషన్స్ అనేవి ఎన్ని అంటున్నాడు అంటే మనకి ముఖ్యంగా రాజ్యాంగ చరిత్రలో మనకి 2 రకాల రాజ్యాంగ రూపాలు ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి చూద్దాం ఏంటవి. 2 ప్రిన్సిపల్ ఫార్మ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. దే ఆర్ ఒకటి, వన్ ఈజ్ యూనిటరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫెడరల్. అంటే ఒకటి ఏంటి అంటే ఏకీకృత వ్యవస్థ అంటారు, రెండోది సమైక్య విధానము అంటారు. సో ఈ 2 మెయిన్ మనకి రాజ్యాంగంలోని మెయిన్ ప్రిన్సిపల్స్ అనమాట. వాట్ ఈజ్ అమెండ్మెంట్? అమెండ్మెంట్ అంటే ఏంటి? ద ప్రాసెస్ త్రూ విచ్ సమ్ చేంజ్ కెన్ బి మేడ్ టు అవర్ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ని ఒకసారి రచించిన తర్వాత రాజ్యాంగాన్ని ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా అక్కడ ఉన్న అధికారాలని, ఆర్టికల్స్ని ఏమైనా జస్ట్ మోడిఫికేషన్ చేస్తారు కదా, దాన్ని మనం చేంజెస్ని చేయటాన్నే ఏమంటాము? సవరించటం అంటాం కదా, దాన్నే అమెండ్మెంట్ అంటారు. వాట్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ఇండియన్
ప్రియాంబుల్ ఈ ఇండియన్ అంటే భారతదేశ రాజ్యాంగంలో అంటే రాజ్యాంగం యొక్క ప్రవేశికలో ఉన్న ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఏంటి అంటే సావరిజన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అంటే సర్వసత్తాక అంటాం కదా, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం అని చెప్పేసి అంటాం కదా మన భారత రాజ్యాంగాన్ని. ఇవన్నీ అదేవిధంగా స్వేచ్ఛ, న్యాయము, సమానత్వము, సౌభ్రాతృత్వము అంటాం కదా, ఇవన్నీ కూడా బేసిక్ మెయిన్ ప్రిన్సిపల్స్ అనమాట, అంశాలు అనమాట అక్కడ. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెయిన్ ఆ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటున్నాడు. దానికి ఉన్న లక్షణాలు ఏంటంటే మెయిన్ అది బ్రిటన్ కాన్స్టిట్యూషన్ రాయబడింది. రెండోది అంటే కొన్ని మౌఖికంగానే చెబుతారనమాట కాన్స్టిట్యూషన్ బ్రిటన్. సో ఇక్కడ ఏంటంటే మనది బ్రిటన్ కాన్స్టిట్యూషన్ రాయబడింది. అదేవిధంగా పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్, ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా సింగిల్ సిటిజన్షిప్ అంటున్నారు. సో ఏక పౌరసత్వం, ఇవన్నీ కూడా మన రాజ్యాంగం యొక్క ముఖ్యమైన విషయాలుగా చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ యూనిటరీ కాన్స్టిట్యూషన్? ఇక్కడ ఏకీకృత వ్యవస్థ యొక్క మెయిన్ లక్షణాలు ఏంటి అంటున్నాడు చూడండి. ద టూ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ యూనిటరీ కాన్స్టిట్యూషన్స్ ఆర్, అంటే ఇక్కడ కేంద్ర రాజ్యతంత్రము అని చెప్పేసి లేదా ఏకీకృత రాజ్యాంగం యొక్క అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సర్వాధికత అని చెప్పేసి మనకు ఉంది కదా, చూడండి రెండు ఉన్నాయంట అవి. క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ద సుప్రమసీ ఆఫ్ ద సెంట్రల్ పాలిటీ, ఇక్కడ కేంద్రం మీద కేంద్రానికి ఎక్కువ అధికారం ఉంటుంది. మిగిలిన వాళ్ళకి అంటే దీనికి మిగిలిన వాళ్ళు అంటే స్టేట్స్కి అంత పవర్ లేకపోవటం. ద ఆబ్సెన్స్ ఆఫ్ సబార్డినరీ సావరిజన్ పాలిటిక్స్, మిగిలిన వాటికి ఎంత ఇంపార్టెన్స్ లేకపోవటం. మరి వాట్ ఆర్ ద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఫెడరల్ కాన్స్టిట్యూషన్? మరి ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా దానికి రెండు లక్షణాలు ఉన్నాయి. ద టూ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఆర్ బై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ సెంట్రల్ పాలిటీ అండ్ సబార్డినరీ పాలిటీ సైడ్ బై సైడ్. ఈ రెండింటికి సర్వసత్తాకం ఉంటుంది. వాటికి కేటాయించిన రంగాల్లో వాళ్ళిద్దరూ కూడా పనిచేస్తూ ఉంటారు. బై ఈచ్ బీయింగ్ సావరిజన్ బై ద ఫీల్డ్ అసైన్ టు ఇట్, వాళ్ళు కేటాయించిన వాటిలో వాళ్ళు పనిచేస్తారు. కేంద్ర రాజ్యంతో పాటు మిగిలిన సెంట్రల్ స్టేట్స్కి కూడా ఇక్కడ అధికారాలు అనేవి ఉంటాయి. ఇద్దరు కూడా వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటారని. What is the Constitution of India begins with the statement "We the people of India." Do you think this claim to represent all the people of India was justified? మరి దీనికి నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? "We the people in of India" అంటే భారతదేశ ప్రజలమైన మేముగా రచించుకున్న రాజ్యాంగం అని ఉంది కదా, మరి అది కరెక్టేనా మాట చెప్పటం అంటున్నాడు. దిస్ క్లైమ్ దట్ "We the people of India" ఈజ్ జస్టిఫైబుల్. అవును, అది కరెక్టే. ఎందుకంటే అవర్ లీడర్స్ ప్రిఫర్డ్ డెమోక్రటిక్ from which gives importance to equality to all sectors of people. ప్రజలందరికీ కూడా సమానత్వం, ఈక్వల్గా రైట్స్ ఇవ్వటం, వాళ్ళందరి ఇంపార్టెన్స్ ఇచ్చి మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి మనకు అనుకూలంగా మనం రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని చెప్పి అనుకోవటం అనమాట. ఇన్ డెమోక్రసీ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ ఇన్ ఫార్మ్ ద కాన్స్టిట్యూషన్. ఇన్ డెమోక్రసీ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ ఇన్ ఫార్మ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏమవుతుందంటే ప్రజలే రాజ్యాంగాన్ని నిర్మించుకోవటంలో ప్రతినిధులు అవుతారు. వాట్ ఈజ్ ఏ కాంక్రెంట్ లిస్ట్? గివ్ ఎగ్జాంపుల్స్. ఏంటి ఉమ్మడి జాబితా, దానికి కొన్ని ఎగ్జామ్స్ ఇవ్వండి అంటున్నాడు. బోత్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద కాంక్రీట్ లిస్ట్. ఈ కాంక్రీట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో ఇక్కడ చట్టాలు చేసే అధికారం ప్రభుత్వాలు రెండింటికి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. మరి ఏ విషయాలు చూద్దామా? లాస్ ఆఫ్ మ్యారేజ్, డైవర్స్, ఎడ్యుకేషన్, ఇన్హెరిటెన్స్. వాట్ ఆర్ ద యూనిటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనకి ఇక్కడ మన భారతదేశం యొక్క ఏకీకృత వ్యవస్థకు ఉన్న రాజ్యాంగానికి ఏకీకృత రాజ్యాంగం అంటున్నాం ఓ పక్కన, ఆ లక్షణం కూడా మన భారత రాజ్యాంగానికి ఉంది. మరి ఎందుకు అలా అన్నాము అంటే ఏ సింగిల్ జ్యుడిషియరీ, మనకి ఇక్కడ ఒకే న్యాయ వ్యవస్థ ఉండటం. యూనిఫార్మిటీ అంటే సారూప్యత ఇన్ ఫండమెంటల్ లాస్, సివిల్ అండ్ క్రిమినల్లో కూడా, అంటే పౌరనేర అంశాల్లో ఈ మౌలిక చట్టాలలో అన్నిటిలో కూడా సారూప్యత అనేది, సమానత్వం అనేది ఉండటం, సమానతగా ఉండటం. అదేవిధంగా ఈ కామన్ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టు మ్యాన్ ఇంపార్టెంట్ పోస్ట్స్, ముఖ్యమైన పదవులు నియమించడానికి దేశం మొత్తానికి కూడా ఒకే అఖిల భారత సివిల్ సర్వీసెస్ అనేది ఉండటం అనేది. అంటే ఇక్కడ స్టేట్స్లో సివిల్ సర్వీసెస్ అనేవి ఉండవు.
Write the features of the parliamentary system of government. The president is the head of the state but not of the executive. ఇక్కడ ప్రెసిడెంట్కి భారతదేశానికి హెడ్ కానీ తనకి మొత్తం అన్ని కార్యనిర్వాహక వర్గానికి అధిపతి కానీ అతనికి పూర్తి హక్కులు అనేవి ఉండవు. బట్ నాట్ ఆఫ్ ది అంటే కార్యనిర్వాహక వర్గం కాదు, అంటే తను ఓన్లీ హెడ్ మాత్రమే, కానీ కార్యనిర్వాహక హక్కులు పూర్తిగా అతనికి ఉండవు. ద ప్రెసిడెంట్ ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్, పేరుకి మాత్రమే కార్యనిర్వాహక వర్గానికి అతను ఒక ప్రతీక అనమాట. ద ప్రెసిడెంట్ ఈజ్ జనరల్లీ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అతడు ఈ ఎవరినైతే ఉన్నారో మిగిలిన వివిధ శాఖలకు చెందిన వాళ్ళందరికీ కూడా అతడు బాధ్యత వహిస్తాడు, కానీ సో అతను వాళ్ళ మీద ఏవైనా యాక్షన్ అనేవి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ద ప్రెసిడెంట్ హ్యాస్ నో పవర్ టు డిస్మిస్ హిజ్ మినిస్టర్స్ సో లాంగ్ యాజ్ దే కమాండ్ ఏ మెజారిటీ ఇన్ పార్లమెంట్. సో పార్లమెంట్లో మెజారిటీకి వ్యతిరేకంగా వీళ్ళని ఎవరిని కూడా తను డిస్మిస్ చేయటం లాంటివి ఏవి ఉండవు. ద ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఇండైరెక్ట్. సో ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ అనేది తన్ని ఎన్నుకోవటం అనేది చాలా ఇండైరెక్ట్గా జరుగుతుంది. అంటే ఏంటి అంటే మామూలుగా మనం ప్రజలు డైరెక్ట్గా రాష్ట్రపతిని ఎన్నుకోరు. ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే, ఎమ్మెల్యేలను వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటాం కదా, పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండైరెక్ట్ పద్ధతిలో రాష్ట్రపతిని ఎన్నుకుంటారనమాట. హౌ మనీ లిస్ట్స్ ఆఫ్ పవర్స్ ఆర్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్కి ఉన్న ఏవో పవర్స్ అడుగుతున్నారు చూడండి, ఎన్ని లిస్టులు ఉన్నాయని అంటున్నారు చూడండి. ద చాప్టర్స్ ఆన్ విచ్ లా కెన్ బి మేడ్ ఆర్ డివైడెడ్ ఇంటూ సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. 3 జాబితాలు. అంటే ఏం చెప్తాము అంటే మనము కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అదేవిధంగా మనకి ఉమ్మడి జాబితా అని చెప్తామన్నమాట. సో ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద సెంట్రల్ లిస్ట్. సో కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలిగితే దాన్ని కేంద్ర జాబితా అంటాం. ఓన్లీ ద స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ ద లాస్ ఆన్ ద స్టేట్ లిస్ట్. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేయగలిగితే వాటిని మనం ఏమని చెప్తాము, రాష్ట్ర జాబితా అంటాము. అంటే కొన్నిటి మీదకి కేంద్రం తీసుకోదన్నమాట నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తుంది. ఓన్లీ ద స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ ద లాస్ ఆన్ ద స్టేట్ లిస్ట్. అదేవిధంగా బోత్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద కాంకరెంట్ లిస్ట్. రెండూ కూడా కలిసి పనిచేస్తూ, అంటే కొన్నిటి మీద రెండింటి యొక్క చట్టం అనేది అవసరం అవుతుంది. సో దాన్ని కాంక్రీట్ లిస్ట్ అంటాం. అయితే ఇన్ కేస్ వేరే స్టేట్ మేక్స్ ఎ లా కాంట్రడిక్టరీ ఓన్లీ ద సెంట్రల్ లా బిల్ విల్ బి వ్యాలిడ్. ఒకవేళ ఏదన్నా కొంచెం రెండింటి మధ్య కేంద్రానికి విరుద్ధంగా ఏదన్నా రాష్ట్రం కనుక ఏదైనా చట్టం చేసిందనుకోండి, అలాంటప్పుడు రాష్ట్రానికి కొంచెం అధికారం ఉంటుంది అది తప్పు అని చెప్పడానికి. ఏదైనా కొన్ని విషయాల్లో కేంద్రం కన్నా కూడా రాష్ట్రానికి ఎక్కువ రాష్ట్రం కన్నా కూడా కేంద్రానికి ఎక్కువ అధికారం ఉంటుంది. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్న సూత్రాలు వాటి మీద ఒక కొంచెం షార్ట్ నోట్స్ రాయమన్నారనుకోండి. చూడండి, మనం ఈ విధంగా ఈ 8 కాదు ఇంకా కొన్ని ఉంటాయి, చూస్తే ఏవైనా తీసుకొని రాయొచ్చు. ఫస్ట్ వన్ పార్లమెంటరీ సిస్టమ్. మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ విచ్ ఈజ్ ఫాలోయింగ్ పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. మనది చాలా పెద్ద కంట్రీ, మనది పార్లమెంటరీ, అదేవిధంగా డెమోక్రసీ ప్రజాస్వామ్య సంబద్ధమైన ప్రభుత్వం అనమాట. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ఎవ్రీ ఇండియన్ హ్యాస్ ఎంటైటిల్ టు ఎంజాయ్ 6 ఫండమెంటల్ రైట్స్. మనకి 6 ప్రాథమిక హక్కులు అనేవి మెయిన్ ఉన్నాయి, అవి అందరూ కూడా అనుభవించవచ్చు. ఫండమెంటల్ డ్యూటీస్. ఎవ్రీ ఇండియన్ షుడ్ ఫాలో ద 10 ఫండమెంటల్ రూల్స్. ప్రతి ఇండియన్ కూడా ఈ 10 ఫండమెంటల్ రైట్స్ని ఫాలో అవ్వాలి. సింగిల్ సిటిజన్షిప్. అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ సింగిల్ సిటిజన్షిప్ ఓన్లీ. అంటే ఏక పౌరసత్వము, మనకి ద్వంద్వ పౌరసత్వం అనేది ఉండదు. ఒకటే పౌరసత్వం, భారతీయులు అనే ఒక పౌరసత్వం మాత్రమే ఉంటుంది. రాష్ట్ర పౌరసత్వం ఒకటి, కేంద్ర పౌరసత్వం అనేది వేరువేరుగా ఉండవు. ఫెడరల్ సిస్టమ్ అంటే సమైక్య విధానం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డివైడెడ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. ఇక్కడ పవర్స్ ఒక కేంద్రం మొత్తంలోనే ఉంచుకోదు, సెంట్రల్కి కొన్ని పవర్స్, స్టేట్కి కూడా పవర్స్ ఉంటాయి. కాబట్టి ఫెడరల్ సిస్టమ్ అనమాట, సమైక్య విధానము. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. ఇక్కడ మనకి న్యాయ వ్యవస్థకు మాత్రం ఒకే ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. దానికి ఫైనల్గా సుప్రీంకోర్టుకి హక్కు ఉందన్నమాట, తను ఏదైనా ఫైనల్ తీర్పు ఇవ్వడానికి. ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్
అది స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనమాట. ఇట్ ప్రొటెక్ట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఇండియన్ రాజ్యాంగాన్ని కాపాడుతుంది. ఇట్ హ్యాజ్ జ్యుడిషియల్ రివ్యూ ఆల్సో. సో ఏదన్నా విషయాల మీద కాన్స్టిట్యూషన్ మీద ఎవరైనా తప్పుగా చెప్పినా దాని మీద రివ్యూ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే మనకి ఆదేశక సూత్రాలు అంటాం కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ గైడ్లైన్స్ టు ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. కొన్ని ఆదేశక సూత్రాలను చెప్తుంది అనమాట రాష్ట్రాలకి, అదేవిధంగా సెంట్రల్కి. సెక్యులరిజం అంటే లౌకిక విధానం. ఇక్కడ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద గవర్నమెంట్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. ఇది మెయిన్ అనమాట. మన భారతదేశంలో అన్ని మతాలు కులాలు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇది ఏ మతానికి లొంగకుండా అందరూ సమానం అనే మాటగా వర్క్ చేస్తూ ఉంది. రీడ్ ద ఫాలోయింగ్ బార్గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్. ఇది మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్. చూడండి, ఈ బార్గ్రాఫ్ కనుక మనం చూసినట్లయితే 1951 to 60లోనేమో 7 అంటే అమెండ్మెంట్స్ జరిగినాయి. ఈ మొత్తం టోటల్గా 1950 to 2013 అంటే ఈ బుక్ తయారు చేసే వరకు 99 అమెండ్మెంట్స్ జరిగినాయి. అంటే సవరణలు జరిగినాయి మన రాజ్యాంగంలో. అయితే ఎప్పుడు ఎట్లా జరిగినాయి అనేది బార్గ్రాఫ్ తెలియజేస్తుంది. మిమ్మల్ని కనుక దీని మీద 4 వాక్యాలు రాయమన్నా కూడా మీరు రాసేటట్టు ఉండాలన్నమాట. చదువుకొని అది ఏం చెప్తుంది అనేది అర్థం చేసుకోవాలి. చూడండి, ఇన్ విచ్ పీరియడ్ హై నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ హెల్డ్. ఇక్కడ మనకి ఎప్పుడు బాగా ఎక్కువ జరిగినాయి అంటే 1971 to 80, 1980 to 90. హౌ మనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ హెల్డ్ డ్యూరింగ్ 1961 to 70 మధ్య ఎంత? 15. ఇన్ విచ్ పీరియడ్ లో నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ హెల్డ్. ఎప్పుడు అంటే స్టార్టింగ్లో రాజ్యాంగం రచించిన కొత్తలు తక్కువ జరిగినాయి సవరణలో. సో 1951 to 60. విచ్ గవర్నమెంట్ మేడ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. ఏ గవర్నమెంట్ మనకి ఎక్కువ సవరణలు చేసింది అంటే ఎక్కువ ఎప్పుడు జరిగినాయి అనుకున్నాం? 71 to 80 అనుకుంటున్నాం. కాబట్టి ఆ టైంలో మనకి ఎవరున్నారంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారు ప్రైమ్ మినిస్టర్గా. సో ఆవిడ ఉన్న టైంలో మనకి ఈ సవరణ అనేవి ఎక్కువ జరిగినాయి. ఓకే స్టూడెంట్స్, మనం క్విజ్ చూద్దాము. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్. ఎవరు మనకి ఇండిపెండెంట్ ఇండియా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అరే ఆన్సర్ కనిపించేస్తుందిగా మీకు. హూ హ్యాస్ పవర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ టు అమెండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వచ్చే ఈ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సవరణలను వాటిని మార్చడానికి ఉన్న ఒక హక్కు ఉన్నది దేనికి అంటే పార్లమెంట్కి ఉంది. విచ్ పార్ట్ కన్సిస్టింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఈ ఆదేశక సూత్రాలు అనేవి మన రాజ్యాంగంలో ఎన్నో పార్ట్లో ఉన్నాయని అడుగుతున్నాడు. చూడండి, 4th part. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ప్రిపేర్డ్ అండ్ అడాప్టెడ్ బై ద. ఎవరి చేత ప్రిపేర్ చేయబడింది అదేవిధంగా అడాప్ట్ చేయబడింది అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మెజారిటీ ఈజ్ రిక్వైర్డ్ టు అమెండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ 2 houses ఆఫ్ పార్లమెంట్ సపరేట్లీ. చూడండి, రాజ్యాంగం యొక్క సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే ఆ పార్లమెంట్లో 2 సభలకు ఎంత పవర్ ఉంది అంటే ఎంతమంది ఒప్పుకుంటే దాన్ని మార్చొచ్చు? 2/3 మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే 2/3 వంతు సభ్యులు పార్లమెంట్లో కనుక ఏదైనా ఒక చట్టాన్ని కానీ లేకపోతే ఒక రాజ్యాంగ అధికారాన్ని సవరణ చేయొచ్చు అని అంటే చేయొచ్చు అనమాట. ఫెడరేషన్ మీన్స్, ఫెడరేషన్ అంటే సమైక్య విధానం, డ్యూయల్ పాలిటీ. ఉమెన్ మెంబర్స్ ఎలక్టెడ్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకి సభ ఏర్పాటు చేసేటప్పుడు కొంతమంది స్త్రీలను కూడా తీసుకున్నారు ఆ సభకి. వాళ్ళు ఎంతమంది అంటున్నారు? చూడండి, మీ అందరికీ తెలిసి ఉండాలి బిట్టు. 9 members. వాళ్ళల్లోనే మనకి సరోజినీ నాయుడు వాళ్ళు కూడా ఉన్నారు. మేజర్ చేంజెస్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ మేడ్ డ్యూరింగ్. ఏ టైంలో బాగా ఎక్కువ జరిగినాయి అంటే మనకి యాక్చువల్గా 1970s and 1980sలో కూడా జరిగినాయి. అయితే మనకి మెయిన్ ఎక్కువగా ఫస్ట్ కాబట్టి 1970s చెప్తాము. సో ఇక్కడ మనకి ఆన్సరు 1980s కూడా మ్యాక్సిమం అవ్వచ్చు. ఎందుకంటే 1980s 70sలో కూడా 20 to 22 అమెండ్మెంట్స్ జరిగినాయి కాబట్టి. అయితే ఫస్ట్గా 1970లో జరిగింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1970s. మీకు కనుక ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో రావు, ఇన్ కేసు వస్తే 1970 అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎవరు? మనకి రాజ్యాంగ సభ ఏర్పడింది కదా, దానికి చైర్మన్గా ఎవరున్నారు, అధ్యక్షత వహించిన వాళ్ళంటే
డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరి కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఫైనల్లీ అడాప్టెడ్ ఆన్, ఎప్పుడు అడాప్ట్ చేయబడింది అంటే ఆమోదించబడింది 26 నవంబర్ 1949. మరి ఎప్పుడు అది అమల్లోకి వచ్చింది అని అడిగితే 1950 జనవరి 26. అట్ ప్రజెంట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ డాష్ ఆర్టికల్స్ అండ్ డాష్ షెడ్యూల్స్. 444 articles and 12 schedules. The words secular, socialist were added our preamble in the dash amendment. ఈ సెక్యులర్, లౌకిక, సామ్యవాదము అనే ఈ 2 పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో మార్పు చేశారు, సవరణ చేశారు, యాడ్ చేశారు అంటే 42nd amendment in 1976 year. ఏ సెక్యులర్ కంట్రీ మీన్స్, సెక్యులర్ అంటే ఏంటి? డస్ నాట్ ఎంటర్ ఇన్ ద రిలీజియస్ మ్యాటర్స్ ఆఫ్ ద పీపుల్. ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది డస్ నాట్ ఎంటర్ ఇన్ ద రిలీజియస్ మ్యాటర్స్ ఆఫ్ ద పీపుల్ యొక్క మత విషయాలలో ప్రభుత్వము ఎంటర్ కాకుండా ఉండటం. ద టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ అమెరికా డాష్, అమెరికాలో ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది? ఇన్ అమెరికా అన్నాడు కాబట్టి ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది? ప్రెసిడెన్షియల్ సిస్టమ్, అధ్యక్ష తరహా ప్రభుత్వం అన్నమాట అమెరికాలో. ఎక్స్పాండ్ సిఏ మీన్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, కరెంట్ అసెంబ్లీ, కాన్స్టిట్యూయెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్. చూడండి ఏంటది? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ వర్ ఎలక్టెడ్ ఇన్ డైరెక్ట్లీ బై ద మెంబర్స్ ఆఫ్ ద, దేని ద్వారా వాళ్ళు ఎలక్ట్ చేయబడ్డారు? ప్రొవిన్షియల్ అసెంబ్లీస్. Provincial assemblies. Okay. Provinces under British rule elected members to Constituent Assembly in 1946. ఇక్కడ మనకి రాష్ట్రాల ప్రతినిధులందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులందరూ కూడా అంటే సంస్థానాల సభ్యులు ఉండేవారుగా వాళ్ళందరూ పరోక్షంగా ఈ రాజ్యాంగ రచించడానికి ఏర్పడ్డారు కదా. మరి వాళ్ళల్లో ఈ బ్రిటిష్ రూల్ కింద ఉన్న వాళ్ళు ఎంతమంది అంటున్నాడు చూడండి. 200 ఆన్సర్కి పైన పడింది, అడ్జస్ట్మెంట్ సరిగ్గా చూడండి. 292 అంటే బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలో ఉన్న రాష్ట్రాల నుంచి ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎన్నుకోబడ్డ సభ్యులు ఎంతమంది అంటే 292. ఆన్సర్ ఏ. Based on the relationship between the information in the first pair, complete the second pair. India parliamentary system, but America presidential system. The last one. Dash is the head of the Indian Union. ఎవరు ఇండియన్ యూనియన్కి హెడ్? ఎవరు మన ఇండియన్ యూనియన్కి హెడ్? ప్రెసిడెంట్. సారీ, ఇక్కడ కూడా మనకి ఆన్సర్ అనేది పైన పడిందమ్మా చూడండి. డాష్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ అంటే మనకి ఇండియన్ యూనియన్కి హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కాదు. సో ఆన్సర్ నేను పెట్టిన అడ్జస్ట్మెంట్ అనేది యానిమేషన్ కొంచెం తేడా వచ్చి బీలో పడింది చూడండి. ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్. ఓకేనా? 20th బిట్ ఆన్సర్ని సెర్చ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.